బాబాచి ఇట్లాంటి పేరెంట్స్ ఉంటే పిల్లలు ఇట్లా కాకుంటే ఎట్లయితారు ఇక ఏంది ఆ పిల్ల ఎంత మానసిక శోభ అనుభవించిందేమో పాపం ఆఖరికి ఇట్లా అయిపోయింది. అయినా ఇట్లాంటి వాళ్ళు ఈ కాలనీలో మనం ఉండడం కదా మనది బుద్ధి తక్కువ. ఏమైంది అక్క? పొద్దున అనగానేనో ఇప్పుడే వస్తాను. ఏమైంది అంత డల్లుగున్నావు? ఏమైంది అక్క? ఏమో తిట్టుకుంటూ వస్తాను. ఎవరినా? ఏం లేదు, మన కాలనీ కొత్తగా వచ్చింది కదా, వాళ్ళ పాప సూసైడ్ చేసుకుంది. అయ్యా, ఎట్లా? ఎందుకు అసలు? ఏముంది, చదువు గురించి. రేపు రిజల్ట్ అట, ఎగ్జామ్ ఎట్లా రాసినావు మంచిగా రాయకుంటా అది ఇది అని పాపం పాపను ఫోర్స్ చేసినట్టున్నారు. రేపు రిజల్ట్లో ఏమైనా తక్కువ మార్కులు వస్తే మా పేరెంట్స్ ఉంచారని నోట్ రాసి మరి రిజల్ట్ రాకముందే అట్లా చేసుకుంది. అసలే పిల్లల మైండ్ సెన్సిటివ్ ఉంటది. ఈ పేరెంట్స్ ఏమో వాళ్ళను చదువు చదువు అని చెప్పి వాళ్ళ మైండ్. కాలేజీలో లెక్చరర్స్, ఇంటి దగ్గర పేరెంట్స్ అట్లా ఉండొద్దు. పేరెంట్స్ అట్లా ఉండడం వల్ల పిల్లలు ఇట్లా. ఇప్పుడేమో ఇద్దరు ఒకటే పెడతారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఒకటే పెడతారు. ఆ పిల్ల చదవదని అన్నారు, చదవదా ఎక్కువ? చదువు అంటే అందరికి వస్తుంది ఆమె, కొంచెం ఆ పిల్లకి వేరే దాంట్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉండవచ్చు, అట్లా చేర్పిస్తే అయిపోదు. ఏ గ్రూప్ ఆ పాప? ఎంపీసీ. అమ్మో, ఆ పాప చదవని పిల్లలు ఉంటావో ఎంపీసీలు వేస్తే చదువు అంటే ఏం చదువుతుంది చెప్పు? గట్టిగా పిల్లల జీవితం. పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల గురించి ఆలోచించాలి. మన పిల్లలు ఎలా మంచి టాలెంట్ ఉన్నాయని చూసి మరీ మనం అందులో జాయిన్ చేయాలి. కానీ ఇట్లా పాపం వాళ్ళకి రాని దాంట్లో వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు స్ట్రెస్ గురై ఇట్లా వేసుకోవడం. అదే కదా, చాలా మంది అట్లనే అవుతుండ్రు పిల్లలందరూ. ఏదో వీళ్ళు చదువు వాళ్ళు చదవాలని చెప్పి పిల్లలకి ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు ఇదే చదవాలి, నువ్వు ఇదే చేయాలని చెప్పి ఫోర్స్ చేసి ఇప్పుడు పిల్లని ఎటు కాకుండా చేసి. అమ్మో, నేనైతే మా పిల్లల్ని అట్లా అస్సలు మా పిల్లలకి ఎన్ని ఇంట్రెస్ట్ ఉన్నదో అందులోనే నేను అది చేస్తే చెప్తే కానీ ఇంట్రెస్ట్ లేని దాంట్లో పోయి ఇది నేను ఇది కావాలనుకున్నా రాలేకపోయినా నువ్వు కావాలని చెప్పేసి పిల్లల్ని అట్లా ఎప్పుడు మనం చేయొద్దు. నేనైతే మా పాపకి ఎన్ని ఇంట్రెస్ట్ ఉంటే అందులోకే పంపిస్తా. మా పాపను కూడా అంతే, నీకు ఏం నచ్చుతో అదే చేయనాను అని చెప్పిన కానీ నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇళ్ళనే ఉండాలని చెప్పి ఫోర్స్ చేసి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పు, అంతగానో బాధపడతా. పాప ఉన్నదా ఇప్పుడు? నువ్వు అది చదవాలంటే పాప ఉంటేనే కదా మనం ఏదైనా కానీ. అయినా ఈ రోజుల్లో చదువు ఒక్కటే జీవితం అక్క. అదే కదా, ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో అసలు చెయ్యాలంటే. ఆ పాపకి ఎన్ని ఇంట్రెస్ట్ ఉన్నదో చూసి దానిలో పంపిస్తే ఇప్పుడు ఎంత మంది లేరు అట్లా చదువు లేకుండా పైకి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువు లేకుండా ఎన్నో టాలెంట్ తో ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. ఈ రోజుల్లో ఆడపిల్ల మోపిల్లాడన్న తేడా ఏం లేదు. ఆడపిల్ల అయినా మోపిల్లాడైనా ఒకటేలాగా చూస్తారు. అలాంటి కాలంకి వచ్చి కూడా ఇప్పుడు మనం చదువని పిల్లల్ని స్ట్రెస్ వేయద్దు. ఎందుకంటే ఒకప్పటి లెక్క పిల్లలు స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు చిన్న చిన్న దానికి ఏడవడం. మళ్ళీ అదంతా కాదు, ఇప్పుడు పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళే. వాళ్ళకి చదువు అంటే ఏంది, చదువు ఎట్లా చదివితే ఎక్కుద్ది అని అంతా తెలిసిన వాళ్ళే. అయినా కూడా పాపను మా పరువు పోతుంది, మనం కాలనీకి నీకోసం వచ్చిన నువ్వు ఇక్కడ మంచి చదివి మంచి పేరు తెచ్చుకోవాలని పాప మీద అట్లా చేసేసరికి పాప తట్టుకోలేక అదైంది. ఇప్పుడు హాస్పిటల్లో చాలా మంది అలా చుట్టాలు అందరూ వచ్చి. కాదు, బయట వచ్చి పాపను బతికిస్తారా? బతికియరు కదా. మన పాప మనకు ముఖ్యం. బయట వాళ్ళు ఏదో అనుకుంటారు, మన పాపను స్ట్రెస్ చేస్తే ఇప్పుడు మనకి ఏమైంది? మన పాప దూరం ఏమొచ్చింది చెప్పి ఇప్పుడు అనవసరంగా పాప. బయట వాళ్ళు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో మనమే సఫర్ అవుతున్నాం. ఇప్పుడు మన పాప దూరమే. ఇంకోసారి అసలు ఇలాంటి పేరెంట్స్ చూస్తే ఇక కోపం వస్తుంది. పేరెంట్స్ నేనైతే మా పిల్లలకు అలాంటి సిచ్యువేషన్ అస్సలు తీసుకురా. అట్లాంటి ఎన్నో ఉన్నాయి కదా, క్లాసికల్ అని, వెస్టర్న్ అని, స్పోర్ట్స్ అని ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలకి. అట్లా ఏదో ఇంట్రెస్ట్ ఉంటే అట్లా మనం చేర్పియాలి. కానీ ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. అందుకే ఇది అయిందని తెలియగానే సరే పాప ఎట్లుందో చూద్దామని పోయేసరికి లేదు పాప ఎందుకు ఇట్లా తయారవుతారో ఏందో పేరెంట్స్. అక్కడ కాలేజీలో లెక్చరర్స్ స్ట్రెస్, ఇక్కడ పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండాలి. అట్లాంటి పేరెంట్స్ కూడా నువ్వు చదువు డోర్ వేసుకొని చదివినా కూడా అసలు ఆమె లోపలికి బయటికి రానిచ్చలేదటనే. డోర్ వేసి పెట్టులేనట్టు ఎప్పటికీ. పాప వచ్చిందంట, వాళ్ళ తమ్ముడేమో మంచిగా ఉంటాడట, అన్న మంచిగా ఉంటాడట, పాప నొక్కదాన్ని ఇట్లా చేసి. కాదే, అందరికి చదువు అవ్వాలని అబ్బాయి కదా, కొంతమందికి చదువు అవ్వచ్చు, కొంతమంది స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది డాన్సింగ్ లో ఉంటుంది. ఏదో ఒక టాలెంట్ లేని పిల్లలు ఎవరు ఉండరు. ఒక దాంట్లో టాలెంట్. ఏది ఇష్టం అమ్మా, నువ్వు ఎల్లు ఉంటావు, నీకేది నచ్చుతాను వాళ్ళనే. కొంతమంది బ్యూటిషియన్ ఏదో ఒకటి చేపి చేసుకోవాలి కానీ అనవసరంగా పాపని అది చేసి
రేపు రిజల్ట్ ఒకవేళ రేపు పాప పాస్ అయితే అది ఇంకెంత అది బాగా ఎంత బాగా అనిపిస్తుంది. రిజల్ట్ కూడా తెలుసుకోకుండానే ఆ పాప అట్లా అయింది. అసలు ఇట్లాంటి వార్త తింటానని పొద్దున్న తింటానని అస్సలు అనుకోలేదు నేనైతే. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ వీడియో రేపు ఇంటర్ రిజల్ట్ కదండి, దానికోసం అని అయితే చేసినాం. ఏంటిదంటే మెయిన్ ఇది పేరెంట్స్ కోసమే మేము చేసిన ఈ వీడియో. పిల్లలకు ఎన్ని ఇంట్రెస్ట్ ఉన్నదో దాని ప్రకారంగా పోయి పిల్లల్ని మనం కాపాడుకోవాలి. కానీ పిల్లలకు ఇంట్రెస్ట్ లేని దాంట్లో వేసి వాళ్ళను స్ట్రెస్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకునే అంత ఇబ్బంది పడే అంత మనం వాళ్ళను స్ట్రెస్ చేయకూడదు. అందుకోసమని మన పిల్లల్ని మనం కాపాడుకున్నాం. ఈ రోజు మనం పిల్లల్ని కాపాడుకుంటే రేపటి భవిష్యత్తు మంచిగా ఉంటుంది. చెప్పేసి అట్లే పిల్లలకు కూడా చెప్తాను. పిల్లలు కూడా మేము పోటీ పడి చదవాలి, వాళ్ళకు వచ్చింది మనకు రాదేమో అని కూడా సూసైడ్ చేసుకుని ఇట్లా ఏం చేయకండి ప్లీజ్. ఎందుకంటే మీరు చేసుకునే ఒక్క సూసైడ్ వల్ల మీ ఇంట్లో మొత్తం మంది మీకోసం ఏడ్చుకుంటూ ఉంటారు. ఎంతో మందిని చూస్తారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఏడుతారు. మీరు ఒక్కసారి అది చేసుకొని మీరు పోయిన తర్వాత మీ పేరెంట్స్ ఎంత ఏడుతారు చెప్పుది. కాబట్టి మీరు కూడా అసలు ఇట్లా చేసుకోవాలి. మనకు ఇదే జీవితం, మనం ఇప్పుడు ఇంటర్లో పాస్ కాకుంటే మనల్ని ఏమన్నా అంటారని చెప్పి ఏం అనుకోకూడదు. మంచిగా చదువురి, మీకు ఎంత వీలైతే అంత చదివి అంతే ఉండదు తప్ప రేపు రిజల్ట్ కదా, రేపు రిజల్ట్ వస్తుంది కదా అని చెప్పి ఈ రోజే టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల్ని అర్థం చేసుకోండి, మోటివేట్ చేయండి పిల్లల్ని. వాళ్ళకి వచ్చింది మీకు రావాలి నాన్న అని కాకుండా, ఎవరికి వచ్చినా రాకుండా మీకు ఏం వచ్చినా మాకు హ్యాపీ నాన్న, మీకు ఎంతవరకు వచ్చిందో మీ గురించి మాకు తెలుసు, ఇంట్లో పోతే నెక్స్ట్ ఇంకో దాంట్లో రాస్తారు, ఇంకోటి పాస్ అవుతారు, అట్లా చెప్పండి. కానీ పిల్లలు వాళ్ళు మంచిగా రాసిరు, నీకేం రాదు, నువ్వు నువ్వు బాగుపడవని అట్లా పిల్లల ముందు ఎప్పుడు మాట్లాడకూడదు. అట్లా మాట్లాడేసరికి కన్నోళ్ళే అట్లా అనేసరికి ఇక పిల్లలు ఎట్లయిపోతారు చెప్పుర్రి. బయట వాళ్ళు అన్నా వాళ్ళు పట్టించుకోరు, కానీ పేరెంట్స్ ఒక్క మాట అంటే పిల్లలకి అది గుండె ఉండిపోతుంది. కాబట్టి ప్లీజ్ ఇట్లా అనకండి ఎవరిని, పిల్లల్ని పేరెంట్స్ అనకండి. పిల్లలు కూడా వీళ్ళు చదివిరు, నేను చదవలేదు, నేను మంచిగా రాయలే అని టెన్షన్ పడకుండా, రేపు రిజల్ట్ వచ్చిన దాంట్లో మంచిగా వచ్చినా రాకుండా టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండదు. ఓకే, ఇది కాకపోతే సప్లీ ఉందండి, పిల్లల్ని ఎక్కువ స్ట్రెస్ చేయకండి. పిల్లల్ని ఎప్పుడు మనం వేరే పిల్లలతో అస్సలు పోల్చొద్దు. అది మంచి మెయిన్ అది మంచిది కాదండి ఎప్పుడు. కానీ మన పిల్లలు మనకు గొప్ప రావచ్చు, వేరే దాంట్లో కూడా మంచిగా ఉండవచ్చు. ఇప్పుడు మంచిగా చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న జాబులు చేస్తారు, ఏం చదువుకున్నాడే పెద్ద జాబ్ చేస్తాడు, వాడే 10 మందికి జాబ్ ఇచ్చే రేంజ్లు ఉంటాడు. చదువుతోనే ఇదంతా వస్తుందని కాకుండా వాళ్ళకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటుందో అందులో చేర్చండి. చదువు ఉండనియండి, చదువుతో పాటు ఎక్స్ట్రా ఇంకేమన్నా యాక్టివిటీస్ కూడా చేపియండి పిల్లలకి. అట్లా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటారు. అంతేగాని హెచ్చులకు పోయి మా పిల్లలు గొప్పగా కావాలి, మా పిల్లలు అందరి ముందు చీప్ కావద్దని పేరెంట్స్ అట్లా అనుకొని ఇట్లా ఏం చేయకండి పిల్లల్ని ప్లీజ్. మాకు పిల్లలు ఉన్నారు, మా పిల్లల విషయాల్లో మేము ఇట్లా ఉండము, మంచిగా ఉంటాం. అందుకే కొంచెం మాకు అనిపించింది రేపు రిజల్ట్ కదా, కొంచెం పిల్లలకు అర్థమవుతుంది ఇట్లాంటివి చెప్తే అని చెప్పి. ఇంతవరకు ఎవరు చెప్పారో చెప్పినో తెలియదు. ఇక రేపటి నుంచి పేపర్లో ఎక్కువ ఈ సూసైడ్లు అని ఇవన్నీ వస్తాయి అనే టెన్షన్ తోటే నేను ఇట్లా చెప్తాను. కాబట్టి ప్లీజ్ ఎవ్వరు ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మంచిగా ఉండండి. ఈ రోజు యువతను మనం కాపాడుకుంటేనే రేపు సమాజం మంచిగా ఉంటుంది. ఆడపిల్ల అయినా మగ పిల్లగాడైనా ఒక్కటే, అమ్మాయి చదవది అబ్బాయి చదువుతాడు అని తేడా కూడా చూపించకండి. ఈ రోజుల్లో ఆడ మగ తేడా ఏం లేదు, ఇద్దరిని సమానంగా చూస్తున్నాం. కాబట్టి ఈ పాస్ ఫెయిల్ విషయంలో కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఏమైందండి నెక్స్ట్ సప్లీ ఉంటది, అలా కొంచెం చెప్పండి, పోయింది కదా ఇంకోటి మంచిగా రాసుకో, ఏం పర్లేదు అని చెప్పండి. మీరు ఎంత మంచిగా వాళ్ళకి చెప్తారో వాళ్ళ మైండ్ అంత నీట్గా ఉంటుంది. మీరు అన్ని ఎక్కిస్తే వాళ్ళ మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పటి పిల్లలే బాగా సెన్సిటివ్, చిన్న మాట అంటేనే ఏడుస్తారు. అలాంటి పిల్లల్ని మనం స్ట్రెస్ చేసి నెక్స్ట్ చేసేది వాళ్ళు అదే, ఇక చనిపోవడమే దానికే దారి తీస్తుంది. కాబట్టి మనం పిల్లలను కొంచెం మనం రక్షించుకోవాలి, మన పిల్లలు మనమే రక్షించుకోవాలి. పిల్లలు ఒక పువ్వులు లాగా కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిగా ఉంటుంది. వాళ్ళని నలిపేసి ఎట్లా అయితే పువ్వు ఎట్లా వాడిపోద్దో పిల్లల మైండ్ కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి కొంచెం పిల్లల్ని ఏమనకుండా రేపు రిజల్ట్ వచ్చే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటాను. ఆల్ ద బెస్ట్. వాళ్ళందరూ టెన్షన్ పడకూడదు, ఫెయిల్ అయినా సప్లీ ఉంటుంది. ఓకే, సప్లీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇంకొంచెం ఎక్కువ చదువుకొని మరి రాయండి. కానీ అయ్యో అయిపోయింది కదా అని
ఏం అది కాకండి. చదువు ఒక్కటే అది కాదు, ఇంకెన్నో ఉన్నాయి మనకు, ఎన్ని ఇంట్రెస్ట్. మీరు కూడా ఓపెన్ గా చెప్పండి, మాకు ఇందులో ఉంది నాన్న, మాకు ఇది కూడా ఇంట్రెస్ట్, మీరు చెప్పింది చేస్తాం, ఎక్స్ట్రా ఇది కూడా చేస్తాం, దీనికి ఒప్పుకోరని పేరెంట్స్ దగ్గర చెప్పుర్రి. అంతేగాని నాన్న తిడతాడు, మమ్మీ తిడుతుంది, ఇట్లా చెప్తే ఏమంటారు, నువ్వు చదవని అంటారు, వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళకి ఎంత చెప్పినా వేస్టే అని ఇట్లా అనుకో. మీరు మీ ఫ్రెండ్స్ మదర్స్ దగ్గర చెప్తారు కదా, మేము ఇది అయిదాం అనుకున్నాం ఆంటీ, మా నాన్న ఒప్పుకోడు, అదేదో మీ నాన్నతో ఓపెన్ గా చెప్పుర్రి. అప్పుడు మీ నాన్న మంచిగా ఒప్పుకుంటాడు. మీరు ఎవరితోనో చెప్పిస్తే ఒప్పుకోవడానికంటే మీరు డైరెక్ట్గా చెప్పారు అనుకోండి, మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మీకు ఇష్టమైన డ్రెస్ కొంటారు, మీకు ఇష్టమైన చెప్పులు కొంటారు, మీకు ఇష్టమైన స్పోర్ట్స్లో జాయిన్ చేయమంటే చేయరా, అది మీరు అడిగే విధానంలో ఉంటుంది. ప్రేమగా అడిగితే ఖచ్చితంగా అందరూ ఒప్పుకుంటారు. కాబట్టి టెన్షన్ పడకుండా అందరూ హ్యాపీగా ఉండదు. ఆల్ ది బెస్ట్ నాన్నలు అందరికీ. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.